రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొల్లమద్ది గ్రామంలోని ఎగువ మానేరు ప్రాంతంలోని శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల నూతన ఆలయ నిర్మాణం చేపట్టి 2 రోజుల పాటు ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్న కొల్లమద్ది ముదిరాజ్ సంఘ సభ్యులు బుధవారం రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ అనంతరం పోచమ్మ బోనాలు, సాయంత్రం పెద్దమ్మ పెద్దిరాజుల పెద్ద ఎత్తున బోనాలు తీసుకుని వచ్చి బైండ్ల రాజులు, ముత్యాలు, శివసత్తుల సిగలతోటి ఆటపాటలతోటి అమ్మవారికి బోనాలు సమర్పించి పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం కానుకల కన్నుల పండుగగా నిర్వహించారు. ఇట్టి కళ్యాణానికి బీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పర్ష హనుమన్లు, వివిధ మండలాల ముదిరాజ్ సంఘ సభ్యులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎగువ మానేరు తీరాన ముదిరాజుల ఆరాధ్య దైవం శ్రీ పెద్దమ్మ పెద్దిరాజుల ఆలయం నిర్మించిన కోలమద్ది ముదిరాజుకు, కుల బాంధవులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ పెద్దమ్మ తల్లి రూప వల్ల ఈ ప్రాంత ప్రజలంతా సుఖశాంతులతో, పాడి పంటలతోటి, అష్టైశ్వర్యాలతోటి మానేరు సమృద్ధిగా నిండి 2 పంటలకు నీరు అందించాలని ముదిరాజ్ కుల బాంధవులను, ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలోని కోలమంది ముదిరాజు సంఘం సభ్యులు, వివిధ మండలాల గ్రామాల ముదిరాజు సంఘ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జప్పులవారు ఇప్పటికి 10 సార్లు చెప్పడం జరిగింది. दा इधर दा ना కోలమద్ది గ్రామంలో ఎగువ మానేరు తీరాన పెద్దమ్మ దేవాలయం ఇక్కడ నిర్మించుకోవడం ఉంది. అందులో భాగంగా విగ్రహ ప్రతిష్టాపన, విధంగా హోమాలు, పెద్దమ్మ పెద్దల కళ్యాణం అన్నీ ఈ 3-4 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు మా పెద్దమ్మ గుడికి సంబంధించిన నిర్వాహకులు. ఎక్కడ లేని విధంగా, ఈ ప్రాంతంలో ఎక్కలేని విధంగా ఇంత పెద్ద ఎత్తున గుడి నిర్మాణం, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ఠ చేసుకోవడం నిజంగా చాలా సంతోషం. ఈ పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణం ఈరోజే అంగరంగ వైభవంగా అందరి సమక్షంలో చాలా బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారు మా ముదిరాజ్ సోదరులు. అందులో మనం ఆహ్వానించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదాలు ముదిరాజ్ సోదరులకు, అదేవిధంగా ప్రజలకు అందరికీ ఆమె దీవెనలు, ఆశీర్వాదాలు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, సుభిక్షంగా ఇక్కడ ప్రజలు, ఈ ప్రాంత ప్రజలు సుభిక్షంగా ఆరోగ్యాలతో అష్టాయతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందులో పాల్గొన్న కోలమద్ది ముదిరాజ్ సంఘం పెదమనిషి గ్రామ సంఘ అధ్యక్షుడు దేవన్న గారికి, మండల శాఖ అధ్యక్షుడు లక్ష్మణ్ గారికి, ఈ కొత్త మండలం నుంచి వచ్చిన సీనియర్ నాయకులు ముస్తాఫ్ మండల శాఖ అధ్యక్షుడు రాంగోపాలన్న గారికి, ఎల్లపేట అధ్యక్షుడు అంజన్న గారికి, సీనియర్ నాయకులు, జిల్లా నాయకులు శివన్ దేవేందర్ గారికి, ఓర్గల్ నరసింహ గారికి, కోశాధికారి దేవదాస్ గారికి, సత్యనకు, అదేవిధంగా నరసన్నకు, స్వామికి, శ్రీనివాస్కు అందరికీ నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా మా ముదిరాజు సంఘ పక్షాన, ముదిరాజుల పక్షాన పేరు పేరున ధన్యవాదాలు. జై పెద్దమ్మ తల్లి.